హలో! హాయ్ ఫ్రెండ్స్. మనకైతే ప్రసాదాలు చేసే టైం అయితే వచ్చేస్తుందండి. ఆషాఢం అయితే వారం ఉంది. వారం అయిపోయాక శ్రావణం స్టార్ట్ అయిందంటే పూజలు, ప్రసాదాలైతే స్టార్ట్ అయిపోతాయి కదా! అందుకోసమే నేనైతే ఇక్కడ సేమియా అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మనం పూజ టైంలో చాలా సమయం కేటాయిస్తాము. అప్పుడు మనం ప్రసాదం ఇది చేసి పెట్టినప్పుడు మనం తినే టైం వరకు ఇది చాలా గట్టిగా అవుతుంది కదా! అలా కాకుండా మనకు సేమియా అనేది ఒక గంట, 2 గంటలైనా లూజ్‌గా ఉండేలా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో ఉందండి. ఇది ఫుల్ వీడియో వచ్చేసి మన డిస్క్రిప్షన్ బాక్స్‌లో అనేది పెట్టేస్తాను చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్‌ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నాకైతే పాలతో చేసిన సేమియా అంటే చాలా ఇష్టమండి. మా ఫ్యామిలీకి కూడా అందరూ చాలా బాగా తింటారు. మరి మీకు కూడా ఇష్టమైతే వీడియోకైతే ఓ లైక్ కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసమైతే మన ఛానల్‌ని తప్పకుండా చూడండి. బాయ్.